నా సాక్ష్యం చెప్పాలంటే నాలో ఏమీ లేదు, నాలో ఏ మంచితనము లేదు. ఈ దినాన్ని ఇద్దరు ముగ్గురు నన్ను అడిగినారు, భక్సింగ్ అన్నతో కలిసి నువ్వు పరిచర్య చేసినావా అని. నేను వాళ్ళతో చెప్పినాను, భక్సింగ్ అన్న ఎక్కడా, నేనెక్కడా. నేను ఆయనతో కలిసి సహ పనివానిగా, జత పనివానిగా పరిచర్య చేసిన వాడును కాను. నేను కడపలో జన్మించిన వాడును. మా ఇంటికి కూడా భోజనాన్ని కూడా ఆయన వచ్చినవాడు. మా ఇంటి వెనకాల మాకుండే ఖాళీ స్థలంలోనే ఆ దినాల్లో ప్రత్యేకమైన కూటములు కూడా జరిపించిన వారు. అప్పుడు కూడా మా ఇంటికి వచ్చేవాడే. కానీ మేము దూరంగా నిలుచుకునే వాళ్ళము, చేతులు కట్టుకొని నిలుచుకునే వాళ్ళము. ఆయన భోజనం చేస్తుంటే పెద్దలందరూ కలిసి మేము దూరంగా ఉండేవాళ్ళం. నాకు ఆయనకుండే పరిచయము అదే. కానీ నా జీవితంలో ప్రతిది కూడా ప్రభువైన యేసుక్రీస్తు మంచి కాపరిగా నాకు రక్షణనే వరాన్ని నాకు అనుగ్రహించిన వాడు. అంతేకాదు నా ఆత్మల కాపరిగా, ఆయన అధ్యక్షునిగా నా జీవితంలో మంచి జరిగేదాని కొరకై ఆయనే ముందుండి ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకున్నవాడు. నేను సరిగా చదువుకోలేదు. ఇంటిలో ఉన్నప్పుడు ఎంతో భయముతో భక్తితో జీవించిన వారము. పై చదువులకని కడప వదిలిపెట్టి తిరుపతికి వెళ్ళిన తర్వాత స్వాతంత్రం వచ్చింది కనుక చెడిపోయిన వారమే, నేను చెడిపోయిన వాడనే. కానీ తిరిగి నా చదువు అయిపోయిన తర్వాత, తిరిగి కడపకు వచ్చిన తర్వాత, ఉద్యోగంలో చేరకముందు ఆ మధ్య ఖాళీ స్థలంలో ఒక దినాన ప్రభు నన్ను దర్శించినాడు. నా పాపాలు ఒప్పుకున్నాను, నా పాపాలు క్షమించినవాడు, తన బిడ్డగా చేసుకున్నవాడు. ఆ దినము నుండి కూడా ప్రతి విషయంలో కూడా దేవుడే ముందుండి నన్ను నడిపించినవాడు. నేను పై చదువులకు వెళ్ళాలని నాకెంతో ఆశ ఉన్నింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలని. కానీ ఆర్థిక పరిస్థితులను బట్టి నేను వెళ్ళలేకపోయినాను. నా చదువు గ్రాడ్యుయేషన్తోనే ఆగిపోయింది. నేను చదువు ముగింపబడిన తర్వాత, నేను ఇంజనీరింగ్ పాస్ అయిన తర్వాత వెంటనే నాకు ఉద్యోగం దొరికింది. ఆ దినాల్లో ఉద్యోగాలు చాలా తొందరగా దొరికేటివి. నాకు వెంటనే ఉద్యోగం దొరికింది. దేవునికి స్తోత్రములు. కడపలోనే ఉద్యోగం దొరికింది. అప్పుడు నేను మారుమనస్సు పొందినవాడను. దేవుని మందిరం అంటే మేము ప్రేమించేవారం. ఆ దినాలు దేవుని మందిరము, నేను కొత్తలో ఉద్యోగంలో చేరినప్పుడు దేవుని మందిరానికి మా ఇంటికి మధ్యన ప్రహరీ గోడ కూడా లేదు. అంతా కూడా ఒకటే కాంపౌండ్లో ఉన్నింది. రాత్రి వేళ పోయి దేవుని మందిరంలోనే పండుకునేవాడిని. దేవుని మందిరం అంటే ఎంతో ఆశ కలిగిన వాడను. నేను అనుకుంటాను, ఆ దినాల్లో దేవుని మందిరాన్ని ప్రేమించి దేవుని మందిరంలో చేయని పని లేదు. అప్పుడు నాకు కొత్తలో నాకు ఆఫీస్లోనే ఉద్యోగం దొరికింది. 5 గంటలు అయిపోతానే, ఆఫీస్ అయిపోతానే వెంటనే ఇంటికి వచ్చేవాడను. మొట్టమొదట వెళ్ళే స్థలము దేవుని మందిరమే. స్నేహితులు లేరు, ఎవరు లేరు, దేవుడే స్నేహితుడు. దేవుని మందిరమే ప్రాముఖ్యమైన స్థలము. దేవుని బిడ్డలే స్నేహితులు. నాకు చాలా ఆశ దినాల్లో దేవుని మందిరాన్ని నేను ఒక్కడనే ఊడ్చాలని. సాయంకాలం మీటింగ్ అంటే తొందరగా వెళ్ళేవాడని. చాలామంది వస్తారు ఊడ్చేదానికి. ఇక్కడ కూడా సాయంకాలము యవనస్తులు అనేక మంది వచ్చినారు. కానీ నేనే ఊడ్చాలా, నేనే చేపలేయాలని ఎంతో ఆశతో వచ్చి పనిచేసేవాడను. దేవుని మందిరంలో ఫలాని పని చేయలేదని లేదు, కానీ అన్ని పనులు చేసినాను. నేను అనుకుంటాను అదే దేవుని యొక్క ఆశీర్వాదం. నాకు ఉద్యోగంలో చేరినప్పుడు కొంతమంది గవర్నమెంట్లో పనిచేసే వారికి అర్థం చేసుకుంటారు. సర్వీస్ కమిషన్లో ర్యాంకింగ్ ఇస్తారు. 1వ ర్యాంకు, 2వ ర్యాంకు, 3వ ర్యాంక్ అని. ఆ సర్వీస్ కమిషన్లో
నా బ్యాచ్లో 72 మంది సెలెక్ట్ అయినారు, జూనియర్ ఇంజనీర్ అని అప్పుడు పోస్టు. 70 మందిలో నా ర్యాంకు 69. అనగా నేను పైకి వచ్చేదానికి ఉద్యోగంలో ఎటువంటి ఆస్కారమో లేదు. కారణం సర్వీస్ కమిషన్ ర్యాంకింగే ప్రాముఖ్యమైంది. ఎంతో వెనకబడిపోయి ఉన్నాను. నాకు ఎలాంటి పైకి పోతాననే ఆశ కూడా నాకు లేదు. కారణం నేను ఎంతో సర్వీస్లో వెనకబడిపోయి ఉన్నాను సీనియారిటీలో. కానీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక ప్రత్యేకమైన జీవో వచ్చింది. ఆ జీవో ద్వారా నాకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనగా 2వ స్థానం నుండి 3వ స్థానానికి వెళ్ళేటప్పుడు 45 ర్యాంక్స్ నాకు పైన జంప్ వచ్చింది. అది ఆశ్చర్యకరం. నాకు పైకి వచ్చినాను. ఆ తర్వాత ఆ జీవో కూడా తీసివేయబడింది. కానీ ఆ జీవో ఉండే సమయంలో నేను 45 ర్యాంక్స్ పైకి వచ్చినాను. దానివలన నాకెంతో ఉద్యోగ సంబంధముగా మేలు జరిగింది. అనేకమైన పరిస్థితులు గుండా వెళ్ళినాను. కానీ వాటన్నిటిలో కూడా దేవుడు నాకు సహాయపడినవాడు. ఉద్యోగంలో చాలా కఠినమైన పరిస్థితులు. ఒకసారి ఓ పని జరుగుతుండేటప్పుడు కాంట్రాక్టర్ కాంక్రీట్ వేస్తున్నాడు పునాదికి. నువ్వు సరిగా వేయడం లేదు, ఇది పద్ధతి కాదని చెప్తే కాంట్రాక్టర్ వినలే. పని ఆపు చేసేదానికి నాకు అధికారము లేదు. నేను చేసిన పని అక్కడుండే నా క్రింద పని చేసే వాళ్ళందరినీ కూడా ఆ పనిలో నుండి బయటకు తీసుకొని వెళ్ళిపోయినా. ఆ కాంట్రాక్టర్ భయపడినాడు. వెంటనే నా పై అధికారి ఎగ్జిక్యూటివ్ దగ్గర పోయి నా మీద ఏం చెప్పినాడేమో